తెలంగాణ పేపర్ ఇవాళ 7వ తారీఖు జీతం ఇంకా రాలే. 1వ తేదీనే ఇచ్చామంటూ సర్కార్ ప్రకటన. చరిత్రలో ఎన్నడూ చూడలేదంటూ ప్రచారం. ఇంట్లో వాళ్ళే నమ్మలేదంటూ సోషల్ మీడియా పోస్టులు. అయినా ఇంకా జీతం రాలేదంటున్న ఉద్యోగులు 10 మందికి ఇచ్చి పబ్లిసిటీ చేసుకున్నారని ఆగ్రహం. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగాలకు జీతం వేశామని సర్కార్ చెప్పుకుంటుంది. గత నెలలో ఈ నెలలో కూడా అలాగే జీతాలు ఇచ్చామని చెప్పుకుంటుంది. 1వ తేదీన జీతం వచ్చిందంటే ఇంట్లో వాళ్ళే నమ్మడం లేదంటూ సోషల్ మీడియాలో తమ బాకా మీడియాలో భజనలు చేయించుకుంటుంది. ఇది సిగ్గుండాలే మీకు. మీరు జాగ్రత్తగా ఉద్యోగస్తులు మీరు మోసపోయిన్లు, నిరుద్యోగులు మోసపోయిన్లు, రైతులు మోసపోయిన్లు, ఇక అనేక మంది డ్రైవర్లు మోసపోయిన్లు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు జరిగినాయి. కాబట్టి ఇంకా ఉద్యోగులకు శాలరీ పడలేదు. ఇంకోటి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి అక్షరాల 60 రోజులు పూర్తయింది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామన్నారు. 100 రోజుల్లో రుణమాఫీ జరుగుతుందని చెప్పిండ్రు. 100 రోజుల్లో రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. 100 రోజుల్లో 4000 పింఛన్ ఇస్తామని చెప్పిండ్రు. 100 రోజుల్లో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పిండ్రు. 100 రోజుల్లో 2500 రూపాయలు స్త్రీలకు ఇస్తామని చెప్పిండ్రు. 100 రోజుల్లో 5 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తామని చెప్పిండ్రు. ఇట్లా 6 గ్యారంటీలలో ఉన్న 13 అంశాలు 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు కాలే. ప్రతి గ్యారంటీలో 3 అంశాలు ఉన్నాయి. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాలలో 2 అంశాలు ఇచ్చిండ్రు. ఒకటి 10 లక్షల ఆరోగ్య బీమా, ఇంకొకటి ఉచిత బస్సు ప్రయాణం. ఈ 2 ఇచ్చి 2 గ్యారంటీలు అంటారు. ఇది 2 గ్యారంటీలు కాదు, లాస్ట్ గ్యారంటీలో ఉన్న చేయూత గ్యారంటీలో ఉన్న ఒక అంశము, మొదటి గ్యారంటీలో ఉన్న ఒక అంశము, 2 అంశాలు పూర్తి చేసి 2 గ్యారంటీలు అయిపోయాయని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఉద్యోగులకు సంబంధించి జీతాలకే ఇంకా దిక్కు లేదు. 7వ తారీఖు గడిచిపోయింది, ఎలాంటి మార్పు లేదు. రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్. దయచేసి ఒక పోల్ పెడదాం, ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేద్దాం. నిజంగా రేవంత్ రెడ్డి పాలన సక్సెసా ఫెయిలా? 60 రోజుల రేవంత్ రెడ్డి పాలనలో 60 రోజుల రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆగమైందా, సంతోషంగా ఉన్నదా? ఇది మీరు కామెంట్ పెట్టండి దయచేసి. 60 రోజుల రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆగమైందా, సంతోషంగా ఉన్నదా? దయచేసి ప్రజలారా మీరు కామెంట్ చేయండి. అదే విధంగా షేర్ కూడా చేయండి. మీరు